కుర్చీ మడత పెడితే సాంగ్ అనేది మనం మర్చిపోయాం ఒక 2 నెలల క్రితం. మళ్ళీ మహేష్ బాబు అన్న బయట తీసుకొచ్చాడు. అసలు గుంటూరు కారం అనేది ఆశీర్వాదకరంగా ఘాటుగా ఉంటుంది అనమాట. సో ఈ గుంటూరు కారం దెబ్బ గుజరాత్ కూడా షేక్ అయిపోద్ది. సో ఈ గుంటూరు దెబ్బ గుజరాత్ దాకా వినపడింది. సో గుంటూరులో కూడా ఇంత మాస్ ఉంటది అని చెప్పి కూడా తెలియదు చాలా మందికి. సో గుంటూరులో ఏంటనేది ఈ సినిమాలో చూపించాడు. సో సాంగ్ కూడా కుర్చీని మడత పెట్టి అన్నాడు కదా. నెక్స్ట్ లిరిక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కుర్చీ తాత చెప్పినట్టే కొడితే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. అలాగే సెన్సర్ కట్ చేసి కొంచెం రామజోగి గారు చేస్తే లిరిక్స్ పెడితే బాగుంటది. బట్ కుర్చీ తాత అనేది సాంగ్ అనేది చాలా బాగుంది. కాకపోతే ఇస్మార్ట్ శంకర్ డీజేటీలు అలాంటి సినిమాల్లో ఈ సాంగ్ పెడతారు అనుకున్నాం, కానీ ఈ గుంటూరు కారంలో ఈ సాంగ్ పెడతారనే అసలు అన్ఎక్స్పెక్టెడ్. అది కూడా ఒక ప్రెస్టీజియస్ మహేష్ బాబు సినిమాలో అనేది నెవర్ అన్ఎక్స్పెక్టెడ్. ఎవరితోనే కుర్చీదాతతో పాడించడం చాలా కొత్తగా అనిపించింది. మరి ఏమో లాస్ట్ లో సాంగ్ లాస్ట్ లో కూడా కుర్చీదాతనైనా చూపిస్తారేమో అని చెప్పి అనుకుంటున్నా. సో ఈ సినిమా కుర్చీదాత పేటెంట్ రైట్స్ వాడేశారు కాబట్టి ఆయన కూడా ఎంతో కొంత పారితోషికం ఇవ్వాలని చెప్పి నేను తమన్ గారిని కోరుకుంటున్నాను అనమాట సభావేదికంగా.